Hi friends, welcome to Lakshmi Skills. This is Santosh Kumar. ఇవాళ ఈ వీడియోలో ఎక్సెల్లో మనం అసలు డేటా అనేది ఎట్లా ఎంట్రీ చేయాలి మళ్ళీ ఒకసారి చూద్దాము రిపీటెడ్గా. అండ్ దెన్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి డిఫరెంట్ లైక్ చిన్న చిన్న టేబుల్స్ వేస్తూ మనం ఇవాళ ఎక్సెల్లో కొంత పార్ట్ మనం నేర్చుకుందాం. సో విల్ సీ దట్. సో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక షీట్లో ఏం చేద్దాము అంటే ఫస్ట్ రెండు సెల్స్లో ఉన్న వాల్యూస్ని ఎట్లా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A1లో ఒక వాల్యూ ఇద్దాం, B1లో ఒక వాల్యూ ఇద్దాం. ఈ రెండిటి టోటలు మనకు ఇక్కడ D1లో రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ర్యాండమ్గా ఒక 45 వేస్తాను, ఇందులో వచ్చేసి ఒక 23 వేస్తాను. రైట్, ఇక్కడ D1లో ఈ రెండు వాల్యూస్, మామూలుగా ఈ రెండు వాల్యూస్ అంటే టోటల్ ఏమొస్తుంది మీకు 68 వస్తుంది. కానీ అలా కాదు, మనకు కావాల్సింది ఈ సెల్లులోని వాల్యూ ప్లస్ ఈ సెల్లులోని వాల్యూ. సో ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటి, ఇక్కడ చూపిస్తుంది చూడండి A1, ఈ సెల్ యొక్క అడ్రస్ B1. అంటే ఇక్కడ నేను ఏం రాయాలా, సేమ్ మ్యాథ్స్లో వాడినట్టేనండి. మ్యాథ్స్లో మనం నెంబర్స్ని అడిషన్ చేస్తాము, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆ సెల్ అడ్రస్లను అడిషన్ చేయాలి. A1 ప్లస్ B1 ఎంటర్. ఇలా ఒకటి చేయొచ్చు. ఇంకొకటి ఈజీ మెథడ్ కూడా ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు A1 మీద క్లిక్ చేసి ప్లస్ కొట్టి B1 మీద కూడా క్లిక్ చేయండి. ఇలా చేసినా పర్లేదు. మొత్తం మనము సెల్ అడ్రస్ టైప్ చేయాలన్న కంపల్సరీ ఏం లేదు మనకి. ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనం రాసింది రిలేటివ్ సెల్ రిఫరెన్స్లో కాబట్టి ఈ రెండు సెల్స్లో మనం ఏ వాల్యూ వేస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఇది మారిపోద్ది. జస్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 25 వేస్తాను, ఇక్కడ 10 వేస్తాను, ఆటోమేటిక్గా 35 కింద మారిపోయింది. మీరు ఏ వాల్యూ అయినా వేయండి, 88, 96 ఏ వాల్యూ వేసినా ఆటోమేటిక్గా ఇది డైనమిక్గా అప్డేట్ అయిపోద్ది మనకి. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇదే అడిషన్ వాడి, చిన్నప్పుడు మనము అడిషన్ టేబుల్స్ నేర్చుకున్నాం కదండి, అది మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. మామూలుగా మనము ఇది విడివిడిగా రాయాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1, 2 కాదు, ఒక 10 టేబుల్స్ వేస్తాను. దానికి ఎంత టైం తీసుకోదండి, ఎందుకంటే ఎక్సెల్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆటోమేటెడ్ క్యాలిక్యులేషన్స్. ఏంటది, ఆటోమేటెడ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఆల్మోస్ట్ మనము ఏదైతే వర్క్ మాన్యువల్గా చేస్తామో దాని టైంలో 10% ఆఫ్ టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 10 టేబుల్స్ తయారు చేద్దాము అని మనం అనుకుంటున్నాం అంటే అందులో ఒక్క టేబుల్ తయారు చేసి మిగిలినవి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా చేద్దాము అనేది చూద్దాం మనం. సో ఇప్పుడు మామూలుగా ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మల్టిప్లికేషన్ టేబుల్ కావచ్చు, మ్యాథమెటిక్స్లో అడిషన్ టేబుల్ కావచ్చు, మనం చేద్దాం. మనం ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1 = 1 అంటే 1 + 1 = ఇక్కడ 1 వస్తుంది. అంటే మనకి ఎన్ని వస్తున్నాయి, 1 2 3 4 5 కాలమ్స్. ఒక్క టేబుల్కి ఎన్ని కాలమ్స్ పడుతున్నాయి, 5 కాలమ్స్ పడుతున్నాయి అండ్ 10 రోస్ పడుతున్నాయి. దీన్ని మనం ఏం చేద్దామంటే నీట్గా సెట్ చేద్దాం. నాకు ఒక రోలో 5 టేబుల్స్ కావాలంటే 1 2 3 4 5 టేబుల్స్, మళ్ళీ కింద 6 7 8 9 10 టేబుల్స్ రావాలి. అది చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 1 2 3 4 5 ఇంత పెద్ద కాలం అవసరం లేదు కదా, తగ్గిద్దాం. మరి ఎలా మల్టిపుల్గా తగ్గించాలి అంటే మనము ఇట్లా హెడర్ మీద క్లిక్ చేసి తీసుకెళ్తే అయిపోతుంది. ఆ షిఫ్ట్ పట్టుకొని ఆరో కీస్. ఎన్ని అవసరం పడతాయి మనకి, ఒక 29 కాలమ్స్ అవసరం పడతాయి. అంటే 5 టేబుల్స్, ఈచ్ టేబుల్కి 5 కాలమ్స్ అవసరం పడతాయి. నేను టేబుల్కి ఒక మధ్యలో ఒక గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ సెల్స్ సెలెక్ట్ చేస్తారు, సెల్స్ సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ హెడర్ ఏ ఉంది కదా, ఏ మీద క్లిక్ చేయండి, ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి 17C అంటే 17 కాలమ్స్, 17th కాలం అన్నట్టు. అలా 29 వరకు తీసుకోండి. తీసుకొని ఇలా ఈ ఏ రెండిటి మధ్యలో అయినా క్లిక్ చేసి జరపండి, ఆటోమేటిక్గా సైజ్ వచ్చేస్తుంది మనకి. వచ్చింది కదా, రైట్. ఇది ఇలా ఉండగానే సెంటర్ అలైన్మెంట్స్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ టేబుల్ ఎంటర్ చేసేస్తుంది. ఇక్కడ ఏం కావాలి, ప్లస్, ఇక్కడ 1
2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ వచ్చేసి ఈక్వల్ టు సింబల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు సింబల్ పెట్టినప్పుడు ఎంటర్ మాత్రమే కొట్టాలి, ట్యాబ్స్ కానీ యారో కీస్ కానీ కొట్టొద్దు. ఎందుకంటే ఎక్సెల్లో ఏ ఫార్ములా కానీ ఫంక్షన్ కానీ మనం స్టార్ట్ చేసేది ఈక్వల్ టు తోటే. ఇచ్చేసి ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నాకేం రావాలి, A1లో ఉన్న వాల్యూ ప్లస్ C1లో ఉన్న వాల్యూ యాడ్ అవ్వాలి. సో ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ C1 ఎంటర్. సో ఇప్పుడు మీకు రిలేటివ్ సెల్ రిఫరెన్స్ ఎలా పనిచేస్తుంది అనేది నేను చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. సెల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని Ctrl+V అనండి, వచ్చేసింది. సో ఒక పని చేద్దాం, ఇక్కడ ఏం చేద్దాం అంటే 0 నుంచి తీసుకుందాం. సో కొంచెం కరెక్ట్ వస్తుంది. సో వీటన్నిటికీ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఆల్ బార్డర్స్ ఇస్తాను. రైట్, చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఫంక్షన్ రాసినప్పుడు ఏం రాసాము, ఇది అబ్జర్వ్ చేయండి మీరు, ఈ సెల్కి ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, A1 ప్లస్ C1. అదే మనం కిందకి తీసుకున్నప్పుడు A2 ప్లస్ C2, A3 ప్లస్ C3, A4 ప్లస్ C4, A5 ప్లస్ C5 అప్డేట్ అవుతుంది. చూసారా మీరు, దీన్ని మనము రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అంటారు. అంటే మామూలుగా మనం రాసినప్పుడు A1 ప్లస్ C1 రాసాం, దాన్ని కిందకు కాపీ చేసాం, అంటే ఒక రో కిందకు దిగింది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. A1 ప్లస్ C1 కాస్త A2 ప్లస్ C2 అయింది, A3 ప్లస్ C3, A4 ప్లస్ C4. రైట్, ఇప్పుడు నాకు సెకండ్ టేబుల్ కూడా కావాలి. ఏం చేస్తాను, ఇప్పుడు ఫస్ట్ టేబుల్ కష్టపడ్డంతగా మనం చేయాల్సిన అవసరం లేదు. కష్టపడ్డం మీన్స్ వర్క్ నేను అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ పేస్ట్, మళ్ళీ పేస్ట్, మళ్ళీ లాస్ట్ది ఎంటర్ కొట్టేసిన అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏది కావాలా, సెకండ్ టేబుల్ కావాలా, జస్ట్ ఇక్కడ ఈ కార్నర్ మీద పాయింటర్ పెట్టేసి డ్రాగ్ చేయండి సరిపోతుంది. ఇక్కడ 3 దీన్ని డ్రాగ్ చేయండి. కాపీ పేస్ట్కి ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి, మన వీడియోస్లో చూస్తుంటాం. 4 ఈ కార్నర్లో పాయింట్ మీద పాయింటర్ పెట్టేసి డ్రాగ్ చేయండి కిందకి. 5 డ్రాగ్ చేసేయండి, వచ్చిందా. రైట్, చూడండి ఇక్కడ G1 ప్లస్ I1 మనం రాసింది ఏంటి, A1 ప్లస్ C1. ఎన్ని సెల్స్ పక్క జరిగింది, 1 2 3 4 5 ఆటోమేటిక్గా జరిగింది కదా. చూడండి ఇందులో ఫస్ట్ ఇదే కదా, ఇది ప్లస్ ఇది వచ్చింది. ఇక్కడ ఇందులో ఇది ప్లస్ ఇది ఆటోమేటిక్గా వచ్చినాయి, చూసారా. మళ్ళీ వీటిని ఏం చేస్తాను, సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్. వీటిని ఏం చేద్దాం, 6 జస్ట్ డ్రాగ్ చేస్తున్నా, 7 8 9 10 ఇలా వస్తుంది మనకి. సో ఇదే మనము మల్టిప్లికేషన్లో చూద్దాం. రైట్, సో నెక్స్ట్ షీట్లోకి వెళ్ళేసి సేమ్ అలాగే ఏం చేయాలో, ఫస్ట్ 29 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి, డ్రాగ్ చేయండి దగ్గరికి, సెంటర్లో సెంటర్ పెట్టేసుకోండి. తర్వాత ఏం చేస్తాను, నేను 11th టేబుల్ 11th నుంచి తీసుకుంటాను, డ్రాగ్ చేసేస్తే అయిపోతుంది. ఇంటూ కదా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, సేమ్ A1 ఇంటూ C1, ఇక్కడ ఇందాక అక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ఇంటూ వస్తుంది సేమ్, ఈజ్ ఈక్వల్ టు A1 ఇంటూ C1. సో దీన్ని ఏం చేద్దాం, ఫార్ములా డ్రాగ్ చేసి పడేయండి సరిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది మీకు. చూడండి A10 ఇంటూ C10 వచ్చేసింది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి బార్డర్స్ వేసి కాపీ పేస్ట్ 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 పేస్ట్, మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసి కాపీ ఇక్కడ పేస్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, 12 జస్ట్ డ్రాగ్ చేసి పడేయండి, ఇక్కడ 13, ఇక్కడ
14, ఇక్కడ 15, 16, 17, 18, 19, 20. సో ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే కాలం విడ్త్ పెంచడం తగ్గించడం మీద మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది, ప్లస్ ఫార్ములాస్ కాపీ పేస్ట్ చేయడం కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ రెండిటి రిఫరెన్స్ తీసుకొని మీరు సబ్ట్రాక్షన్ టేబుల్స్ మీరు తయారు చేయండి. థ్యాంక్ యూ.